'హరహర వీరమల్లు' 250 కోట్లు పెట్టి ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల నుంచి పెండింగ్ అవుతూ వస్తున్నది. ఇది మొత్తానికి రిలీజ్ అయింది. రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలిసినట్టుంది ఈ సినిమా. ఆయనే స్వయంగా రంగంలో దిగి జనాలకి ఎవడ్రా మనల్ని ఆపేది, అదొక కొన్ని డైలాగులు, మీరే నా గుండెకు మేము కొట్టుకుంటుంది, మీరే నిలబెట్టాలి అన్నట్టు కొన్ని మాటలు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమోషనల్గా ఒక ఎమోషనల్ని క్రియేట్ చేశారు. ఏదైతే ఈ సినిమా ఒక లైన్లో చెప్పాలంటే, కృష్ణా తీరం మచిలీపట్నం ఆ ఏరియా నుంచి ఒక వజ్రం, కోహినూర్ వజ్రం ఔరంగజేబ్కి ఢిల్లీకి చేరుతుంది. ఆ వజ్రాన్ని తీసుకొచ్చేది స్టోరీ లైన్. చాలా అద్భుతమైన లైన్ ఇది. ఈ సినిమాని తీసే విధంగా కనుక తీసునుంటే చాలా ఒక రేంజ్కి వెళ్ళిపోయింటుంది ఈ సినిమా. ఏదైతే చూడండి, ఈ సినిమాలో మొత్తం కూడా సరే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అలా అనిపించినా కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ గుర్రాలు విఎఫ్ఎక్స్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఆ గుర్రాలు అనేసి, ఆ తోడేలు, టైగరు, ఇవన్నీ కూడా కొంచెం మనకి కొంచెం బోరీగా అనిపిస్తుంది అనమాట. విఎఫ్ఎక్స్ సరిలేదు, గ్రీన్ మ్యాట్ సరిలేదు. ఏదైతే కొన్ని సీన్లో అసలు పవన్ కళ్యాణ్ గారు చేశారా లేదంటే ఇంకా డూప్ని పెట్టారా అన్న డౌట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ ఈ సినిమా అంతా కూడా నడిచింది. అయితే ఈ సినిమా కొంచెం రాజకీయ రంగు పులుకున్నది. కొద్దిగా టికెట్ల రేట్లు బాగా ఫుల్గా పెంచినా కూడా ఫస్ట్ హాఫ్ బెనిఫిట్ షోకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకుపోయి చూశారు. బెనిఫిట్ షో అంతా బాగానే ఉంది. తర్వాత టాక్ వచ్చే కొంది కొంచెం ఫుల్గా తగ్గిపోయింది. కొందరు రేటింగ్ అయితే 1.7 ఇచ్చారు, కొంతమంది అయితే 2 ఇచ్చారు, కొంతమంది హార్డ్లీ కూడా 2.5 దాకా కూడా ఇచ్చినారన్నమాట. అయితే ఈ సినిమా కన్నడలో కూడా కొంతమంది బళ్ళారి దగ్గర వ్యతిరేకించారు. ఎందుకంటే ఇంతకుముందు ఆయన సనాతన ధర్మం లైన్ తీసుకున్నారు కదా, అందులో పెద్దమ్మ హిందీ, చిన్నమ్మ తెలుగు, ఇలా కొన్ని వ్యాఖ్యల వల్ల కూడా బళ్ళారిలో కొంచెం రచ్చ కూడా అయింది అక్కడ. ఇదే ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ఏదో ఒకసారి చూడొచ్చు. రెండోది వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే చాలా బోరీగా ఉంది ఫిలిము. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. మరి ఏరే వాళ్ళ మీద రుద్దట్లేదు ఈ విషయం. మీరు చూసి మీ ఒపీనియన్ తెలుపుకోవచ్చు.